సినిమా ఎంత పెద్ద హిట్ అయినా 4 వారాలు లేదంటే 5 వారాలు ఆడితే బాగా ఆడినట్టే లెక్క. అయితే ఆ మధ్య రిలీజ్ అయిన ఒక సినిమా ఏకంగా 50 రోజులు పూర్తి చేసుకుంది. అర్ధ శతనోత్సవం 100 రోజులు ఆడిన సినిమాలు కూడా ఈ రోజుల్లో ఉన్నాయా అన్న డౌట్ కు ఫుల్ స్టాప్ పెట్టిన సినిమా ఏంటో ఒకసారి చూద్దాం పదండి. గతంలో ఎన్నో శతదినోత్సవాలు, సిల్వర్ జూబ్లీస్ చూసిన చిరంజీవి ఈ మధ్య కాలంలో 50 డేస్ అనే మాటను మర్చిపోయాడు. ఖైదీ నంబర్ 150, వాల్తీరు వీరయ్యతో హిట్స్ చూసిన కలెక్షన్స్ 4-5 వారాలకే పరిమితమైంది. మనశంకర వరప్రసాద్ మాత్రం 109 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది. మనశంకర వరప్రసాద్ కు ఏపీ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడంతో అక్కడ 97 సెంటర్స్ లో 50 రోజులు ఆడింది. తెలంగాణలో మాత్రం 5 సెంటర్స్ కే పరిమితమైంది. విచిత్రంగా తెలంగాణ కంటే కర్ణాటకలో 6, ఒరిస్సాలో 1 సెంటర్ లో రన్ అవుతోంది. జనవరి 12న రిలీజ్ అయిన మనశంకర వరప్రసాద్ 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. సంక్రాంతికి వస్తున్నాంతో వెంకీ, అనిల్ రావిపూడి ఫస్ట్ టైం 300 కోట్ల క్లబ్ లో చేరారు. మనశంకర వరప్రసాద్ 375 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందంటూ పోస్టర్ విడుదల చేశారు. సంక్రాంతికి వస్తున్నాం 92 సెంటర్స్ లో 50 రోజులు ఆడితే మనశంకర వరప్రసాద్ గారితో 109 సెంటర్స్ లో 50 రోజులు పూర్తి చేసుకుంది. మనశంకర వరప్రసాద్ కు అన్ని కలిసొచ్చాయి. సంక్రాంతి బరిలో 4 సినిమాలు రిలీజ్ అయితే నారీ నారీ, మనశంకర వరప్రసాద్ మాత్రమే హిట్ టాక్ తెచ్చుకున్నాయి. రాజాసాబ్, భర్త మహాశైలకు విజ్ఞప్తి ఫ్లాప్ కావడం, నారీ నారికి ఎక్కువ థియేటర్స్ దొరకపోవటం మెగాస్టార్ కు కలిసొచ్చింది. ఆ తర్వాత రిలీజ్ అయిన క్రేజీ మూవీస్ కూడా నిరాశపరచడంతో 109 సెంటర్స్ లో 50 రోజులు ఆడటం మెగాస్టార్ కు ఈజీ అయిపోయింది.